పేదల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు చేస్తోంది. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు కూడా ఈ పథకానికి అర్హులే. నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి విడతలో 4,16,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పూరి గుడిసెలు, తాత్కాలిక ఇళ్లలో ఉంటున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రభుత్వం. సొంత స్థలం ఉన్నవారికి తొలి దశలో ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా పనుల పురోగతిని అప్డేట్ చేస్తూ ఉండగా ఏ సాంకేతికతతో అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర కీలక వివరాలు ఏంటో తెలుసుకుందాం. సొంతలు నిర్మించుకోవడం అనేది ఎలాంటి వారికైనా ఒక అపురూపమైన కళ. మరి పేదలకు సొంతలు నిర్మించుకోవడం అనేది చాలా పెద్ద కళ. పేదలకు గూడు లేని వారికి సొంతింటి కలను నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుపేదలైన సొంత ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం లేదా ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు స్టేటస్ తెలుసుకునే విధానం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితర వివరాలేంటో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం అందించడమే ఇందిరమ్మ ఇళ్ల ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా కింది విధంగా లబ్ధి చేకూరుస్తారు. ఆర్థిక సహాయం ఎలా ఉంటుంది అంటే, సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇంకా స్థలం ప్లస్ ఆర్థిక సహాయం ఎలా ఉంటుంది అంటే, సొంత స్థలం లేని వారికి ఇంటి స్థలం కేటాయించడంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇక ఎస్సీ ఎస్టీలకు అదనపు సహాయం ఎలా ఉంటుంది అంటే, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 5 లక్షలతో పాటు అదనంగా 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇంటి నిర్మాణం వివిధ దశల్లో ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఉదాహరణకు పునాది పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1,25,000 రూపాయలు, స్లాబ్ నిర్మాణ సమయంలో 1,75,000 రూపాయలు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం 22,000 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్మనెంట్ నివాసి అయి ఉండాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు లేదా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు అర్హులు ఉంటారు. ఇందులో దళితులు, గిరిజనులు, మైనారిటీలు, ఇతర బలహీన వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తారు. దరఖాస్తుదారుడికి లేదా అతని కుటుంబానికి సొంత పక్కా ఇల్లు ఉండకూడదు. గుడిసెలు, తాత్కాలిక ఇళ్లలో నివసించే వారికి ప్రాధాన్యం ఇస్తారు. దరఖాస్తుదారుడు గతంలో ఏ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధి పొంది ఉండకూడదు. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడు ఎంపిక చేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఒంటరి మహిళలు, వితంతువులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.